పిక్ పాకెటర్గా ఉండి ఒక జేబులోంచి ఒక పర్సు తీసేసి కొట్టేశాము, మనల్ని ఎవరు చూడలేదులే అమ్మయ్య అనుకునే లోపే దాన్ని పట్టేసుకున్నారనుకోండి, జనరల్గా ఏం చెప్తారు, ఎవరైనా ఫస్ట్ బుకాయిస్తారు, తర్వాత లేదు లేదు నేను చేయలేదు, పడిపోతే తీసేస్తున్నానో ఏదో చెప్తూ ఉంటారు. లేదు అంటే మ్యాక్సిమం బుకాయించడానికే ప్రయత్నిస్తారు. కానీ కొంతమంది ఎలా ఇస్తారంటే, దొంగతనం నేనేం చేయలేదు, అసలు ఆ పర్సులో ఉన్నాయనే దొంగతనం చేస్తున్నారు, అంత డబ్బు ఆయన దగ్గరికి ఎలా వచ్చిందని నేను చెక్ చేస్తున్నాను అన్నట్టుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో ఏదైతే కుట్ర పన్ని కాకినాడ పోర్టుని సెజ్ని కాజేశారు అన్న వ్యవహారం, కళ్ల ముందు అసలు పోర్టు లేకపోతే సెజ్కి సంబంధించిన వాటాలు ఎలా బెదిరించి బదలాయించారు అన్నది కేవీ రావు క్లియర్ కట్గా పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలం స్టేట్మెంట్లో చెప్తున్నారు. ఎవరెవరు ఫోన్ చేశారు, ఎలా బెదిరించారు, ఎలా లాక్కోవడానికి ప్రయత్నించారు అని క్లియర్ కట్గా చెప్తున్నారు. అయినా లేదు అసలు ఆ పోర్ట్ ఆయనకి ఎలా వచ్చింది, ఇది ఆయనకే కట్టబెట్టేశారు, ఆయనే అసలు మంచోడు కాదు అని జగన్ అండ్ కో లేదా విజయసాయిరెడ్డి గారు చేస్తున్న ఆరోపణలు దాదాపుగా ఇలాగే ఉన్నాయి. అందుకని నాకేం మొహమాటం లేదు ఇలా అంటానికి. క్లియర్ కట్గా ఎలా లాక్కున్నారు, ఎలా బెదిరించారు, ఎక్కడి నుంచి ఫోన్లు వస్తాయి, ఏం చెప్పారు, ఏం మాట్లాడారు, ఎలా బదలాయించారు అన్నది చెప్తున్నారు కేవీ రావు గారు. కానీ అసలు ఆయనకి పోర్ట్ ఎలా కట్టబెట్టారు, ఎందుకు కట్టబెట్టారు, ఆయనకి అదంతా ఎలా వచ్చింది అంటే ఖచ్చితంగా ఈ పిక్ పాకెట్ వ్యవహారంలానే ఉంది. దాదాపుగా ఇప్పుడు ప్రభుత్వం చాలా సీరియస్గా గత 5 ఏళ్ల హయాంలో జరిగినటువంటి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బెదిరింపులు, లాక్కోడాలు, కబ్జాలు, ఆరోపణలు, దందాలు, ఆస్తులు కొట్టేయడాలు, ఇలా అన్ని విషయాలపై ప్రభుత్వం చాలా సీరియస్గా రంగం సిద్ధం చేసింది. అటు సిఐడిని రంగంలోకి దింపుతోంది, సిట్టు రంగంలోకి దిగుతోంది. ప్రధానంగా కుట్ర పన్ని కాకినాడ పోర్టుని కాజేసిన వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే 40 రోజుల నుంచే విజిలెన్స్ అక్కడ మకాం వేసింది. గతంలో ఏం చేశారు ఏమిటి అన్న విషయాలపై కూడా పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఇవే కాకుండా దానికి సంబంధించి కూడా కంపెనీస్ నుంచి అంటే ప్రధానంగా మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు, వీటిలన్నిటికీ సంబంధించిన పరిశ్రమల శాఖ నుంచి షేర్లు ఎలా బదిలీ అయ్యాయి, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి ఏం జరిగింది, ఇలా పూర్తి సమగ్ర సమాచారాన్ని అంతా కూడా నివేదికల రూపంలో ప్రభుత్వం సేకరించింది. కేవీ రావు గారు రికార్డ్ స్టేట్మెంట్ నమోదు చేసింది. ఎందుకంటే గత ప్రభుత్వం ఎలా 994 కోట్ల రూపాయలు ఎగ్గొట్టారు అని బెదిరించి విజిలెన్స్ అని చెప్పి అక్కడే మకాం వేసి వాళ్ళందరినీ ఎలా బెదిరించి వాటాలు బదలాయించిన వ్యవహారాన్ని స్టేట్మెంట్తో పాటు ఇంకొంతమంది సాక్షుల వ్యవహారాలతో పాటు పూర్తి స్థాయిలో పోర్ట్ అథారిటీస్ నుంచి, పరిశ్రమల శాఖ నుంచి, మౌలిక సదుపాయాలు, రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుంచి, వీటన్నిటి నుంచి కూడా సమగ్ర సమాచారాన్ని సేకరించి ఒక నివేదిక రూపొందించి వీటన్నిటిపై యాక్షన్ తీసుకునేందుకు రంగం సిద్ధం చేసింది. అలాగే ఇక్కడ ఒక అంశం ప్రధానంగా గమనిస్తే ఇంత క్లియర్ కట్గా అన్నీ కనిపిస్తున్నాయి. కానీ అటు విజయసాయిరెడ్డి గారు వీళ్ళందరూ ప్రెస్ మీట్లు పెట్టి ఏం చెప్తున్నారు, మేమే మీ అందరిపై దావాలేస్తాం, మేమే మీ అందరిపై పరువు నష్టంలో వేస్తాం, మేమే మీ అందరిపై కేసులు పెడతాం, ఇంకా చెప్పాలి అంటే మేము మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం, మీ అందరి సంగతి తేలుస్తాం, చంద్రబాబు గారిని సీఎం గారిని మళ్ళీ అప్పుడు జైల్లో పెడతాం, ఇలా మాట్లాడుతూ అన్నీ చూస్తుంటే డెఫినెట్గా దొరికేసిన తర్వాత ఈ బుకాయింపులు ఏంటి అన్నది క్లియర్ కట్గా అందరికీ స్పష్టంగా కనిపిస్తోంది. అంటే పూర్తి స్థాయిలో అన్ని వ్యవహారాలు కళ్ళకి కనపడుతున్నా బుకాయించి దాన్నంతా సాగదీసి కొంత టైం పాస్ చేయాలన్న తతంగం అంతా కూడా వైసీపీలో స్పష్టంగా కనిపిస్తుందని తెలుస్తోంది. అలాగే ఈ సిఐడి కేసులో కూడా హైకోర్టుకి ఇప్పటికే విక్రాంత్ రెడ్డి వెళ్లి పిటిషన్ దాఖలు చేసిన పరిస్థితి ఉంది. ముందస్తు బెయిల్ మంజూరుకి వినతి కోరుతున్నారు వాళ్ళు. మరి ఇవన్నీ కోరుతున్నప్పుడు మరి ఏ తప్పు లేనప్పుడు ఎందుకు భయపడుతున్నారు, ఎందుకు ఈ ప్రెస్ మీట్లు, ఎందుకు పరువు నష్టం దావాలు లేకపోతే ఇవన్నీ వేస్తామన్నది వారికే తెలియాలి. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం ఒక పక్కన 1750 కోట్ల రూపాయల ముడుపుల కేసులో కూడా అమెరికాకి సంబంధించిన ఏజెన్సీస్లో అప్పుడు ఆంధ్రప్రదేశ్ సీఎంకి ఎలా జరిగింది అని చెప్తే కూడా వార్తను ప్రసారం చేసినటువంటి చూపించినటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక టీవీపై జగన్ గారేమో కేసు పెడతాను, పరువు నష్టం దావా వేస్తానంటారు. ఒక పక్కన కేవీ రావు గారేమో స్టేట్మెంట్ ఇచ్చి నా వాటాలు పోర్టుకు సంబంధించి ఎలా బదలాయించారు, లాక్కున్నారు అని ఆయన మీద చెప్తే ఆయన మీద దావా వేస్తున్నారు. అంటే ఇదంతా చూస్తే దొంగే దొంగ అన్నట్టుగా వ్యవహారం కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుందన్న చర్చ జరుగుతోంది. ఇదే కాకుండా
2 నెలల కిందటి నుంచే రంగంలోకి విజిలెన్స్ దిగింది. సో రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో కూడా జరిగినటువంటి కబ్జాలు ఆరోపణలపై ఇప్పటికే 1,75,000 ఫిర్యాదులు రెవెన్యూకి సంబంధించి వివిధ జిల్లాల్లో ప్రైవేట్ ఆస్తులకి సంబంధించిన కంప్లైంట్స్ వస్తున్న నేపథ్యంలో అటు ఇచ్చాపురం నుంచి కుప్పం వరకు, విశాఖ నుంచి అనంతపురం వరకు వచ్చిన ఫిర్యాదులన్నిటిపై కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా దృష్టి సారించింది. సో జిల్లా స్థాయి నేతల అరాచకాల నుంచి పెద్దల నుంచి గల్లీ స్థాయి నేతల వరకు కూడా అందరిపై కూడా చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేసేందుకు రంగం సిద్ధం చేసే నేపథ్యంలో అటు సిఐడి ఇటు సిట్టుతో గట్టిగా వాయించబోతున్నారా? ఇందులో మరి అందరూ కూడా బయటకు వస్తారా? బాధితులకు న్యాయం జరుగుతుందా? చర్చిద్దాం.